హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ గాదిరాజు ప్యాలెస్ అయితే ఉంది కదండి, అక్కడైతే ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందన్నమాట. అది ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే మేము వచ్చాము. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవ్వగలనే వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంది కదండి. ఎప్పుడైతే దీని లోపలికి అయితే రాలేదు, ఇలా బయట నుంచి చూసి వెళ్ళిపోవడమే తప్ప లోపల నుంచి రాగలని. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ సింహం నోట్లో నుంచి వాటర్ అయితే బయటకు వస్తుంది కదా, మా పిల్లలు అయితే చూసి చాలా ఆనందపడుతున్నారు. ఇంకా ఈ ప్యాలెస్ చూస్తున్నారు కదండి, ఎంత పెద్దదుందో. ఇందులో పెళ్లి చేసుకోవాలంటే నిజంగా పెట్టి పుట్టాలి కదా, అంత పెద్దగా ఉంది. కానీ ఎంత ఇప్పటికిప్పుడే స్టార్ట్ చేశారు, అంత తొందరగా అయితే కట్టేశారండి, చూస్తుండగానే కట్టేశారు. ఇంకా టికెట్ వచ్చేసి అయితే 30 రూపీస్ అనమాట. టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి ఎంట్రన్స్ అయిపోయింది. చూడండి, మెగా ట్రేడ్ ఫేర్ అనమాట గాదిరాజు ప్యాలెస్. అయితే ఈ వీడియో తీసి ఆల్రెడీ నాకు 1 మంత్ అయితే అవుతుందండి, ఇప్పటివరకు ఎడిట్ చేయలేదు. ఇంకా లోపలికి అయితే బయలుదేరేసాము. ఫస్ట్ మా వాళ్ళు ముగ్గురు అయితే వెళ్ళిపోయారు లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళగలనే ఇంకా సోఫాలు, అలాగే డైనింగ్ టేబుల్స్, టీ పైసెస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా మా వాళ్ళైతే ముందు వెళ్ళి కూర్చున్నారు. అబ్బాయి ఎంత మెత్తగా ఉందో కదండి, చాలా మెత్తగా ఉంది. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్టింగ్లో ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అయితే అమ్ముతున్నారండి. మా పాపకు తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళి చూస్తున్నాను అనమాట. బయట వచ్చేసి 30-40 రూపీస్, హెయిర్ బ్యాండ్ వచ్చేసి ఇక్కడైతే 100 రూపీస్ అయితే సేల్ చేస్తున్నారు. నాకైతే ఒక్కసారి బుర్ర గిర్రమని తిరిగిపోయిందండి. ఇంకా చెప్పులు అయితే మాత్రం చాలా స్టైలిష్గా ఉన్నాయి. కానీ ఇవన్నీ థాయిలాండ్ చెప్పులు అంటండి. ఒక్కొక్క జత వచ్చేసి 700 అంట. ఇంకా మా వారు కూడా లోపలికైతే వచ్చి సోఫాలో అయితే కూర్చున్నారనమాట. ఏదో విఐపీలు కూర్చున్నట్టయితే కూర్చున్నారు సోఫాలో వచ్చి. మా పాప అయితే ఇంకా హాయ్ అయితే చెప్తుంది. ఇంకా ఈ టీపై వచ్చేసి చూడండి, దీని కాస్ట్ ఎంత ఉందో మీరే చూడండి. ఈ 4 సోఫాస్, అలాగే మిడిల్లో ఉన్న టీపై ఉంది కదండి, అది 4 వచ్చేసి 1,75,000 అంటండి మార్కెట్ రేటు. ఇక్కడ 1,65,000, మనకైతే 1,25,000కి అయితే ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. అయితే ఇంకా లైటింగ్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చామండి, చూస్తున్నారు కదా అతను ఉయ్యాల్లో ఊగుతున్నారు. ఇంకా ఈ చెక్కతో చేసినవి కూడా చాలా మెత్తగా ఉన్నాయండి. అబ్బా, కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా. చూస్తుంటేనే నాకైతే ఇవన్నీ తీసుకొచ్చుకొని మా ఇంట్లో పెట్టుకోవాలైతే అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇక్కడ చూడండి, ఈ డైనింగ్ టేబుల్ చూస్తున్నారు కదా, ఎంత అందంగా ఉందో డైనింగ్ టేబుల్. మా ఇంట్లో మాత్రం ఇట్లాంటి డైనింగ్ టేబుల్ తీసుకొస్తే మా పిల్లలు 2 రోజులు ఎరగొట్టేస్తారండి. దేనొక దాంతో బాధేస్తూ ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా పెయింటింగ్స్, షేడ్ కలర్స్ వస్తాయి కదండి, డబుల్ షేడ్ వస్తాయి కదా, అవన్నమాట. ఇవన్నీ అలా షేడ్లో చూస్తూ ఉంటే నిజంగా డబుల్గానే కనిపిస్తున్నాయి. ఇంకా నాకు గుర్రాలు అయితే ఒకదాని తర్వాత ఒకటి పరిగెత్తుతున్నట్టే కనిపిస్తున్నాయి, అంత మంచిగా ఉన్నాయి. వచ్చేసి దీని ఒక ఫోటో కాస్ట్ వచ్చేసి 700 అంట అండి. ఇంకా మా వారైతే కృష్ణుడి ఫోటోని చూపించమని అడిగారు, అందుకని చెప్పి నేను కృష్ణుడి ఫోటోని అయితే తీసుకున్నాను. చూడండి, డబుల్ షేడ్లో చూపిస్తుంది, 2 విధాలుగా కనిపిస్తుంది కదా. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అయితే చూస్తున్నారు కదండి, నెక్ సెట్స్ ఎంత బాగున్నాయో. ఒక్కో నెక్ సెట్ వచ్చేసి 600 అయితే చెప్తున్నారండి. ఇంకా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఫ్లవర్స్ చూడండి, నిజమైన పువ్వుల్లాగా కనిపిస్తున్నాయి కదండి, ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ఫ్లవర్స్ అన్నీను. ఇవి కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. ఇక్కడ అన్ని డబల్ రేట్సేనండి, మన బయటకున్న రేట్స్ అయితే ఇక్కడికి రావు. ఒక చిన్న క్లిప్ కూడా 50 రూపీస్ అయితే చెప్తున్నారు, అంత రేట్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా ఈ జుమ్కాలు, ఈ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే పైన చూడండి, బోర్డు పైన అయితే వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉన్నట్టయితే చూపిస్తున్నారు. ఇంకా ఈ వాటర్ ఫౌంటైన్ చూస్తున్నారు కదా, భలే క్యూట్గా ఉంది కదా, పైనుంచి వాటర్, అందులో చైన్స్ కూడా అయితే వేసి పెట్టారు. ఇంకొంచెం ముందుకు రాగలనే ఇక్కడ కిచెన్ ఐటమ్స్ అండి, ప్లేట్లు అయితే ఉన్నాయి. ఈ ప్లేట్లో అయితే నాకు చింతాకు డిజైన్ ప్లేట్ నచ్చిందండి, భలే ఉంది తెలుసండి, నిజంగా చింతాకులు ఉన్నట్టే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా అంత మంచిగా కనిపిస్తున్నాయో. ఇంక ఇక్కడ అన్ని షూసేనండి, చాలా షూస్ అయితే అమ్ముతున్నారు. కానీ షూస్ మాత్రం పైన డిజైన్స్తో చాలా క్యూట్గా ఉన్నాయి, కాస్ట్ కూడా అంతే క్యూట్గా ఉంది. ఇంకా ఇక్కడ దేవుడి బొమ్మలు కూడా అన్నీ అయితే అమ్ముతున్నారండి. ఈ దేవుడి బొమ్మల్లో వెంకటరమూర్తి వెనకట్ల ఉన్నాయండి, చాలా బాగున్నాయండి. అదైతే కాస్ట్ ఎంత అని చెప్పి మేమైతే అడగలేదు, ఎందుకని. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, ఎలా రెడీ చేస్తారో కదండి ఇవన్నీను. అసలు మనకి చూడడానికి ఇంత
తక్కువ టైమే కనిపిస్తుంది కానీ వాళ్ళకి చేయడానికి ఎంత టైం అయితే అవుతుందో మనకు తెలియదు కదా అండి. అలా ఇంకొంచెం ముందుకు రాగలని ఇక్కడ బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ బ్యాంగిల్స్ కాస్ట్ వచ్చేసి 400 అంటండి. ఆ వైట్ బ్యాంగిల్స్ కాస్ట్ అడిగాను నేను, 400 అయితే చెప్పారు. అమ్మ బాబోయ్ అని చెప్పి ఇంక నేనైతే తీసుకోలేదు. ఇంకొంచెం ముందుకైతే వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నాము. బ్యాంగిల్స్ అన్ని ఐటమ్స్ మోడల్స్ అన్నీ అయితే ఉన్నాయండి ఇక్కడ. మా పాప కూడా అవి బాగున్నాయి అంటుంది. ఇంకొంచెం ముందుకు రాగలనే డోర్స్ అయితే అమ్ముతున్నారండి. ఇక్కడ కూడా లోపల పెట్టేశారు. కబోర్డ్స్కి డోర్స్ ఉంటాయి కదండి, అవి మా వారు డోర్స్ చూడగానే వాళ్ళు చేసే పని అదే కదండి, గుర్తొచ్చేస్తుంది ఇంకా వెంటనే. ఇంకా అవి చూడగానే లోపలికైతే వెళ్ళిపోయి అతనితో కాసేపు ముచ్చట్లు అయితే పెట్టారు. డోర్స్ కోసం అన్నీ అయితే అడుగుతున్నారు అనమాట మా వారు. అతనైతే చెప్తున్నారు. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇవన్నీ పర్ఫ్యూమ్స్ అండి. అతను వెళ్ళగలనే కొంచెం పర్ఫ్యూమ్ అయితే హ్యాండ్కి అయితే అప్లై చేశారు. ఇంకా వాసన చూసుకుంటున్నాం అనమాట. వాసన కూడా చాలా బాగా వస్తుంది. నాకే కాదు ఇంకా మా పాప కూడా నాకు కూడా చూపి మమ్మీ అని అడుగుతుంది. ఇంకా తను కూడా అయితే హ్యాండ్ అయితే ఇస్తుంది అనమాట, వెళ్ళి రాయమని చెప్పి తను కూడా రాయించేసుకుంటుంది. చూడండి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే మా పాపది కూడా హ్యాండ్ వాష్ని అయితే చూసేసాను. ఇంకొంచెం ముందుకు వచ్చారండి. ఇవన్నీ కలంకరీ డ్రెస్సెస్ లాగా అయితే ఉన్నాయండి. అన్నీ వైట్గా ఉన్నాయి. వైట్ పైన ఫ్లవర్స్ ఇంకా డిజైన్స్ అయితే వచ్చాయి. క్లాత్ కూడా బాగానే ఉంది, కాస్ట్ కూడా అలానే ఉంది. ఇదేనండి మన హెయిర్ ఆయిల్ కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు. హెయిర్ ఆయిల్ యాక్చువల్గా నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక దగ్గర అయితే ఆర్డర్ పెట్టానండి. 500కి 1 లీటర్ అని చెప్పేసి చూపించారు. అందులో తీరా నాకు ఇంటికి వచ్చేసరికి అయితే 100 ml అండి. అంటే 2 బాటిల్స్ కలిపి 200 ml వచ్చాయి. 500. మా వారైతే ఫుల్గా తిట్లు నాకు. ఇంకా చూస్తున్నారు కదా, ముందుకు రాగలి ఇవన్నీ చాక్లెట్స్ అనమాట. అన్ని వెరైటీస్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ హ్యాంగింగ్స్ చూసారు కదా, ఇవన్నీ పింగాని ఉంటాయి కదండి, ప్లేట్లు యూజ్ చేసుకుంటారు ఆ హ్యాంగింగ్స్ అనమాట. ఇలాగ ఏమైనా తగిలితే చాలు వెంటనే పగిలిపోతాయి. చిన్న బుల్లి అరటి చెట్లు, ఆ అరటి చెట్లకేమో చిన్న అరటి గెలలు భలే క్యూట్గా ఉన్నాయి కదా, చూడడానికి చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్, లడ్డూస్, అలాగే బొమ్మలు ఉన్నాయి కదండి. ఆ చిన్న కీచైన్ వచ్చేసి ఒకటి 200 అంట. ఇంకా డ్రెస్సెస్, షర్ట్స్, టాప్స్ అన్నీ అయితే అమ్ముతున్నారు. చూడండి ఈ టాప్ వచ్చేసి ఒకటి 600 అంట అండి, 599. ₹1 కూడా తగ్గించేశారు మనకి, 600 అనమాట. ఇంక ఇక్కడికి వస్తే ఇవన్నీ చాక్లెట్స్ అనమాట, వెరైటీ చాక్లెట్స్ అండి. ఈ చాక్లెట్స్ అయితే మీరు చెప్తే నమ్మరు. ఆ పెద్ద బాక్స్ అయితే ఉంది కదా, అది వచ్చేసి 1400 అంట అండి. ఇంకా చిన్న బాక్స్ అయితే 700 అంట. మా పాప అయితే మమ్మీ నాకు చాక్లెట్ కావాలని చెప్పి ఒకటి తీసుకుని అయితే తినేసింది, ఆ బ్లాక్ నట్స్ చాక్లెట్ అయితే. ఇంకా అలాగే మనం డైరీ మిల్క్ అయితే 10 రూపీస్ కూడా కొనుక్కొని తింటాము. ఇక్కడ డైరీ మిల్క్ ఉన్నాయి కదండి, ఒక్క పీస్ వచ్చేసి 100 రూపీస్ అంట. అమ్మో బాబాయ్ అనిపించింది. ఇంకా చేసేదేం లేక అక్కడ నుంచి అయితే కొంచెం ముందుకైతే వచ్చాము. మా పాప అయితే ఇవన్నీ ఏంటి మమ్మీ అని అడుగుతుంది. అవన్నీ ఇంట్లో క్లీనింగ్లు చేసుకునే ఉన్నాను అని చెప్పాను. ఇంక ఇక్కడైతే మసాలాలు అనమాట, ఇవన్నీ మసాలా పౌడర్స్. మనకి టేస్ట్ చూపించడానికైతే వాళ్ళు చిప్స్కి అయితే ఇక్కడే వేయిస్తున్నారు అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట, అవి వేయించేసి అందులో మసాలాలు కలిపేసి అందరికీ టేస్ట్లు అయితే చూపిస్తున్నారు. వాళ్ళకి టేస్ట్ నచ్చితే వాళ్ళు కొనుక్కుంటారనమాట. ఇంకా ఈ పక్కనే మిక్చర్స్, అలాగే చిప్స్, ఇవన్నీ ప్యాకెట్లు అయితే చేశారు. ఇంక ఈ హల్వా అయితే తీసుకుందామని చెప్పి వచ్చాము. ఆ బాక్స్ అయితే 400 అంట. టేస్ట్ చూద్దామని చెప్పి చిన్నదైతే ఇస్తుంటే నేనైతే తీసుకున్నానండి. నిజంగా నోట్లో పెట్టుకుంటే అబ్బా టేస్ట్ మాత్రం చాలా వరస్ట్గా ఉందండి. ఏదో ఎక్కువ రోజుల నుంచి నిల్వ ఉండిపోతే ఎలా ఉంటుందో స్మెల్ అలా అయితే వచ్చింది. నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదండి. ఇంకా మా పాప కూడా టేస్ట్ అయితే చేసింది, ఇంకా వెంటనే బయటకు ఉమ్మేసింది. దాని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, అస్సలు నచ్చలేదని చెప్పేసి అయితే అందనమాట. అందుకని చెప్పి ఇంకైతే తీసుకోలేదు. ఇంక ఇక్కడైతే బ్లౌజెస్ పైన, డ్రెస్సెస్ పైన వేసుకునే డిజైన్స్ లాగా భలే ఉన్నాయండి బ్లౌజెస్. ఇంకొంచెం ముందుకైతే వచ్చామండి. ఇవంతా అనమాట నెయ్యి అనమాట, ప్యూర్ నెయ్యి అంటండి. ఇక్కడైతే ఈ నెయ్యి కూడా అందరికీ స్మెల్ అయితే చూపిస్తున్నారు, చాలా ప్యూర్గా ఉందని చెప్పేసి అంటున్నారు. మేమైతే తీసుకోలేదండి. అందరూ అయితే చేతుల్లో వేసుకొని స్మెల్ అయితే చూస్తున్నారనమాట. ఇంక ఇవన్నీ అండి మనం సోంప్స్ ఉంటాయి కదా, జీలకర్రలు, అవన్నీ వెరైటీగా అయితే రెడీ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ టేస్ట్లు అయితే ఇస్తున్నారు. అంటే యాక్చువల్గా ఆ రోజు సండే అనమాట, అందుకే బజార్ అయితే అస్సలు ఖాళీ లేదు, చాలామంది జనం అయితే వచ్చారు.
అందరికీ టేస్ట్లు కూడా చూపిస్తున్నారు. ఇంకా ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి అయితే ఒకటి 100 రూపీస్ అంటండి. ఆ ఐస్ క్రీము మన బయట 30 రూపీస్ ఐస్ క్రీము. ఇంకా ఈ బ్యాగ్స్ కూడా చూడడానికి బాగున్నాయి కానీ చాలా రేట్లు అండి బాబు. ఏం నచ్చినా సరే కొనుక్కోలేము. ఇంకా ఈ కార్పెట్స్ కూడా చాలా బాగున్నాయండి. మనమైతే ఇవి ఇలాగ గోడలకైతే హ్యాంగింగ్స్ లాగా తగిలించుకోవచ్చు కదండి, కానీ ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటాయి, చాలా అందంగా కూడా కనిపిస్తాయి. ఇది వచ్చేసి మా పాప అయితే ఇది నచ్చిందనమాట. దీని కాస్ట్ వచ్చేసి అడిగితే 1200 ఎంతో అయితే చెప్పారు. ఇంకైతే మేము వదిలేసి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ తాడులతో కూడా చైర్స్ అయితే ఉన్నాయి. నిజంగా ఇవి ఊపితే ఉంటాయో లేదో కూడా తెలీదు. ఇంకొంచెం ముందుకు రాగలనే ఇవన్నీ అన్ని హాట్స్ ఐటమ్ అనమాట. వెరైటీ మిక్చర్లు అయితే ఉన్నాయి, కానీ ఒక్కొక్క రేట్ అండి. పావు స్టార్టింగ్ వచ్చేసి 200 అనమాట. 200 నుంచి అయితే అన్నీ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ సగ్గుబియ్యంతో కూడా మిక్చర్ అయితే రెడీ చేస్తారండి వీళ్ళు. టేస్ట్ విషయానికి వచ్చేసరికి పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. అంటే కొంతమందికి టేస్ట్ చూపించడానికి అయితే కొంచెం అయితే ఇస్తున్నారనమాట. చాలా బాగున్నాయి, టేస్ట్లు కూడా పర్వాలేదు. ఇంకా ఇందులో మా పాప అయితే ఒక చిప్స్ అయితే అడిగితే మా వారైతే తీసుకున్నారు. ఇంక ఇవైతే అప్పడాలు అండి. అప్పడాలు కూడా ఇక్కడ వేపేసి అయితే టేస్ట్ అయితే చూపిస్తున్నారు అనమాట. ఎవరికైతే నచ్చితే అది తీసుకోండి అన్నట్టుగానా. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికండి ఇక్కడైతే పచ్చళ్ళు అయితే అమ్ముతున్నారండి. నేను అన్ని పచ్చళ్ళు చూసాను కానీ ఇంత పెద్ద బొండు మిరపకాయ పచ్చళ్ళు అయితే చూడలేదు. అది చూస్తే నాకు అలా చూసుకొని నించొని ఉండిపోయాను నేనైతే మాత్రం అక్కడ. అంత ఇవి కూడా అందరికీ టేస్ట్ చూపిస్తున్నారు, అంటే ఎవరైనా నచ్చితే తీసుకుంటారేమోనని. ఇంకా ఇదైతే షోకేస్లో బొమ్మను పెట్టినట్టయితే ఇలాగైతే గుడి అయితే ఏదో ఊర్లో కడుతున్నారంటండి. దీనికోసం అయితే చందాలు వసూలు చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇలా గుడి కడుతున్నామండి, మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వీడియో అయితే ఉందండి. నేనైతే ఇంకా అంతకు మించి లోపలికి అయితే వెళ్ళలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇంక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇది కూడా చూడండి, చెట్టు పక్కన రోడ్డు అన్నీ భలే ఉన్నాయి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్